తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్నేహానికి కులం అడ్డు రాలేదు, కలిసి తిరగడానికి కులం అడ్డు చెప్పలేదు, మందు కొట్టడానికి కులం నో అనలేదు. కానీ తన చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని మాత్రం కులం జీర్ణించుకోలేకపోయిందే. పగబట్టి మట్టుబెట్టింది. చెల్లి మెడలో పుస్తెల తాడును తెంపింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్యలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సినిమా కథను తలపిస్తోంది ఈ క్రైమ్ స్టోరీ. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సమీపంలో వడకొండ్ల కృష్ణ అలియాస్ మాలబంటి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బంటి హత్యకు కారణమేంటో తెలుసా? ప్రేమ పెళ్లి. తన భార్య అన్నదమ్ములే బంటిని హతమార్చారు. వారు బంటి భార్య అన్నదమ్ములే కాదు, బంటి ప్రాణ స్నేహితులు కూడా. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్, బంటి బెస్ట్ ఫ్రెండ్స్. నిత్యం కలిసి తిరిగేవారు. ఒకరికొకరు అనేలా వారి మధ్య స్నేహం ఉండేది. నవీన్ ఇంటికి బంటి తరచూ వస్తూ ఉండేవాడు. కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పడి ఆ ఇంట్లో ఒక్కడిగా మెలిగాడు. ఈ క్రమంలోనే నవీన్ చెల్లెలు భార్గవితో బంటికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఒకరినొకరు విడిచి ఉండలేని స్థాయికి చేరింది. వారిద్దరి ప్రేమ విషయం నవీన్తో పాటు అతడి కుటుంబ సభ్యులకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భార్గవిని హెచ్చరించినా వినకుండా బంటితో ప్రేమను కొనసాగించింది. 6 నెలల క్రితం ఇంటి నుంచి బయటకొచ్చి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. దీంతో బంటిపై పోలీసులకు అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు భార్గవికి కౌన్సిలింగ్ చేసినా ఆమె వినలేదు. బంటితోనే ఉంటానని చెప్పింది. అనంతరం సూర్యాపేటలోని మామిళ్లగడ్డలో కాపురం పెట్టారు. ఇది నవీన్, అతడి కుటుంబ సభ్యులకు రక్తం మరిగేలా చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా కళ్ల ముందే కాపురం పెట్టడంతో తట్టుకోలేకపోయారు. ఎన్నాళ్లకైనా అంతం చేస్తానంటూ హెచ్చరించాడు. తర్వాత కూడా ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో బంటిని చంపేందుకు పథకం రచించారు. అందుకోసం బైరి మహేష్ సాయం తీసుకున్నారు. ఇంతకీ ఎవరి మహేష్? మహేష్ ఎవరో కాదు, బంటికి నవీన్కు మిత్రుడే. మహేష్ పై 2 హత్యాయత్నం, గొడవల కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉంది. ఇతడు 2 నెలలుగా బంటితో ఎక్కువగా స్నేహం చేస్తున్నాడు. చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ వాటికి బంటిని పిలిచి డబ్బులు ఇచ్చేవాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ సెటిల్మెంట్ కుదిరిందని కృష్ణకు ఫోన్ చేసి రప్పించాడు. సాయంత్రం 5 గంటలకు తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఇంటి నుంచి బయటకు వెళ్లిన బంటి తిరిగి రాకపోవడంతో మహేష్కు భార్గవి ఫోన్ చేసింది. బంటి బిజీగా ఉన్నాడని 10 నిమిషాల తర్వాత మాట్లాడిస్తామని ఆమెకు చెప్పారు. కానీ ఆ రాత్రి బంటి తిరిగి రాలేదు. కట్ చేస్తే సోమవారం తెల్లవారుజామున పురపాలిక పరిధిలోని పిల్లలమర్రి సమీప మూసి కాలువ కట్టపై బంటి శవమై తేలాడు. తలపై గాయాలు, గొంతు నిలిమిన ఆనవాళ్లతో అతడి డెడ్ బాడీ పడి ఉండడంతో హత్యగా నిర్ధారించారు పోలీసులు. ఒక 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. డిసీజ్ వాళ్ళ వైఫ్ చెప్పేదాని ప్రకారం నిన్న 5 o'clock బైర్ మహేష్ పర్సన్ వచ్చి తీసుకెళ్ళిండు. మార్నింగ్ మర్డర్ అయినాడు. కులాంతర వివాహం వల్లనే జరిగిందని వాళ్ళ ఒక కంప్లైంట్. అది పూర్తి విచారణ జరిపితే కానీ కంప్లీట్ అయితే కానీ మనం ఏదైనా చెప్పగలం. ప్రాథమికంగా వాళ్ళైతే ఇద్దరిని సస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు దొరికితే కానీ ఇంకెవరైనా ఉన్నారని చెప్పగలం. ఇక బంటి చనిపోయాడన్న వార్త తెలిసి భార్గవి కన్నీరు మున్నీరవుతోంది. తన అన్నలే చంపేశారని గోల పెట్టి ఏడుస్తోంది. బంటి కుటుంబ సభ్యుల రోదన కూడా ఆపడం ఎవరితరం కావడం లేదు. అన్యాయంగా హత్య చేశారు కదా అంటూ బోరున విలపిస్తున్నారు. వీడియో కాల్ చేసి వాళ్ళ కోడలతో మాట్లాడిండు. వాళ్ళ కోడలు స్కూల్లో డాన్స్ వచ్చింది. నాన్న మంచిగా వేసినావు, నాన్న మంచిగా ముద్దుగా వేసినావు, నాన్న రేపు వస్తా నాన్న అన్నాడు. మాట్లాడిండు, నవ్వుకుంటా మాట్లాడి అక్క మళ్ళీ నేను సాయంత్రం ఫోన్ చేస్తా అన్నాడు. అటే కథ మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇక అమ్మా అమ్మాయి కాడ ఫోన్ ఉందట. ఫోన్ ఎవరో ఫోన్ బైర్ మహేష్ ఫోన్ చేసిండట. ఎన్నడూ చేయడట అసలు బైర్ మహేష్ ఫోన్ చేసి మరి ఆడికి రమ్మన్నాడో ఏం చెప్పిండో తెలియదు. ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా ఉంది వీళ్ళ ప్రేమ. పెళ్ళై 6 నెలలు అవుతుంది. పెళ్లి చేసుకున్నాక ఒక 2 వారాలకి వాళ్ళు గొడవ పెట్టిరు. స్టేషన్ లో కేసు పెట్టిరు. కేసు పెడితే అమ్మాయి పోన్ అన్నది. తమ్ముడు అన్నాడు, పో మీ అమ్మోళ్ళు మీరు రమ్మంటున్నారుగా, పోయి ఉంచుకుంటే ఉండు. అమ్మాయి 3 రోజులు పోయింది, వాళ్ళ ఇంట్లో ఉన్నది. మళ్ళీ తెల్లారి స్టేషన్ కి వచ్చిర్రు. వచ్చినాక కూడా మళ్ళీ మాట్లాడిరు. అమ్మాయితో అబ్బాయితో మాట్లాడితే అమ్మాయి నాకు బంటే కావాలన్నది. వాళ్ళు ఆడ తిట్టుకుంటూ అందరు వెళ్ళిపోయారట. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ బిడ్డతో రోజు మాట్లాడిపోయేది, సమాచారాలు తెలుసుకొని పోయేది వాళ్ళమ్మ. మరి ఏందత్తా మరి రిసెప్షన్ పెట్టుకుందామా, మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా అని అంటే, వద్దమ్మా వాళ్ళ అన్నలు మంచోళ్ళు కాదు, వాళ్ళ నాన్న మంచోళ్ళు కాదు, ఎందుకు నిమ్మలంగా ఉన్నారుగా ఉండి మళ్ళీ వాళ్ళు అది చంపుతారు అది చేస్తారు అని అన్నారు. అమ్మ రోజు వచ్చి నీకు 2 పెళ్లి చేస్తాం, మన ఊర్లో అట్లా మస్తు మంది చేసుకున్నారు, నీకు 2 పెళ్లి చేస్తాం, మనకొద్దు ఆయన
ఆయనకేం లేదు, కులం లేదు, ఆస్తి లేదు, ఎందుకు అని చెప్పేసి వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుందట. నైట్ ఎవరో ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరో మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు, ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీదే ఉంది. కాళ్ళగడ్డ అంటే ఎవరు నాకేం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేదు. ఎప్పుడైనా చెప్పి పోతాడు. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా? అనట్లేడు. కుటుంబ సభ్యులే తన కుమారుణ్ణి హత్య చేశారని కృష్ణ తండ్రి డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవి అన్న నవీన్, తమ్ముడు వంశీ, తండ్రి సైదులు మహేష్పై హత్య, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హత్య రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ హత్యపై మీరేమంటారు? కామెంట్ చేయండి.